మొత్తంలో కూడా మొదటి అక్షరం స్వేచ్ఛిస్తున్నారు. ఉండాలి. వాక్కున్ సేసల్గళకై అలవాట్లేదండి. వాక్కున్ సేసల్గళకై తర్వాత అక్షరం ప్రాస కనుక దిక్కున్ వాక్కున్ సేసల్గళకై దిక్కున్ చూ చూ చకార నిషేధం. దా దా దీర్ఘం. నా నకార నిషేధం. నకార నిషేధం. ఇల్ప దాల్ప మళ్ళీ నా అయ్యా నా మళ్ళీ నా దిక్కుందాల్ప గ అంతే. దిక్కుందాల్పగ దా దా ద ని దిక్కుందాల్పగ జా దిక్కుందాల్పగ నీ చెప్పారు. నీ వరకు చెప్పాను. జకార నిషేధం. నిజ అనకుండా దిక్కుందాల్పగనిట దిక్కుందాల్పగనిట అప్పుడే కాదండి. ఇంకా ఇంకా ఉంది 2 అక్షరాలు. అయ్యా చెప్పండి. అకారం. ఆ అచ్చుల్లో ఆ అచ్చుల్లో ఆవా అండి. అమ్ పావా అంతేనండి. అచ్చుల్లో ఆ ఆవా. సరే. దిక్కుందాల్పగన్ దిక్కుందాల్పగనిట స్థి స్థి సకార థకార ఇకారములు. స్థితిలో స్థి అండి. తకార నిషేధం. ర స్థిర. దిక్కుందాల్పగనిట స్థిర. తర్వాత ఇప్పుడు ఏతండి. ధీ దిక్కుందాల్పగనిట స్థిర ధీ
దిక్కుందాల్పగనిట స్థిర ధీ వా వా ర తా తా స్థిర తా 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 పట్టుకుంటున్నారు గట్టిగా ముగ్ధత ధీరత ఫ ప ఫ భా ఫ అదే భా దా దా ల ధీర ఫల నేనేం మాట్లాడిన అంటున్నారు సంచాలకులు వారు నిషిద్ధం అయ్యే వరకు మాట్లాడరట మా మా మకార నిషేధం బిందుపూర్వక బుల్ ధీర ఫలం బుల్ వాక్కున్ సేసల్గళకై దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ స్థిర ధీర ఫలంబుల్ దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ వాక్కున్ సేసల్గళకై దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ స్థిర ధీర బలంబుల్ అని 2 సార్లు ఇక్కడికి అయ్యా అమ్మయ్యా ఇప్పుడు తాగండి చల్లబడతారు వారు నిషిద్ధం అయ్యే వరకు ఒంటిని పక్కన పెట్టారు. సాధారణంగా నిషిద్ధాక్షరాలు ఆర్చిక పదాలు 2 అక్షరాలను వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవధాని గారు ఇక్కడ స్థిర ధీర ఫలంబుల్ ఎంత సమాసం పెట్టారు. 2 2 4 4 3 7 అక్షరాలు. అదే సార్ అది ఆ ఖ్యాతి ఆ గొప్పతనం అంతా వారికే చెందుతుంది. అంటే ఎక్కడికక్కడికి తెగ్గొడదాం అనుకుంటే తెగ్గొట్టనివ్వకుండా అలా సాగదీయాల్సి వస్తుంది. అదే టెన్షన్ పెరుగుతుంది. ఏమిటి సమాసం వెళ్తోందని. సమాసం వెళ్ళడం చాలా కష్టం. స్థిర ధీర ఫలంబుల్ ప్రాసలోనా అంటే సరిపోయింది సరిపోతుందండి. దిక్కు కదా పక్కన ఉన్న ద్విత్వం కదా, ద్విత్వం వల్ల ది గురువు అవుతుందండి. సరిపోతుంది. రస్వము దీర్ఘం లెక్కలేదు. వారు అడుగుతున్నది కంద పద్యంలో మొదటి పాదం మీరు వాక్కు అని వా దీర్ఘంతో మొదలు పెట్టారు, అది గురువు అయ్యింది. 2వ పాదంలో అది దీర్ఘం అవ్వాలని కాదండి నియమం, గురువు అయితే సరిపోతుంది. అది గురువు నియమం లేదు, గురులకు నియమమే. గురువు అయితే చాలు. ప్రాస పూర్వాక్షర నియమం గురువు అవ్వాలి, ఎలాగైనా గురువు అయింది. ఇప్పుడు సమస్య 2వ ఆవృత్తికి వచ్చాం. ధన్యవాదాలు. అవునండి, అవును. సమస్య మొదటి పాదం అయింది. సింధూరమ్ము త్రిశూలమై చలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్ స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగానించి స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగానించి అని చెప్పినటువంటి మొదటి పాదం. సాధింపగానించి సాధింపగానించి స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగానించి స్పందింపన్ లలితాంగి శోకతనువై
సాధింపగా నెంచి లో పొందింపన్ లో పొందింపన్ లో పొందింపన్ పొందింపన్ రిపుసేనకంత భయమున్ పొందింపన్ రిపుసేనకంత భయమున్ లో పొందింపన్ రిపుసేనకంత భయమున్ లో పొందింపన్ రిపుసేనకంత భయమున్ ముప్పేటలందాడులన్ స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగా నెంచి లో పొందింపన్ రిపుసేనకంత భయమున్ ముప్పేటలందాడులన్ అని రెండో పదం పూర్తయింది. సింధూరమ్ము త్రిశూలమై చెలగుచున్ శిక్షించే దుష్టాత్ములన్. మూడో పదం చెప్పక్కర్లేకుండా కూడా సమస్య పూర్తయిపోయిందండి, కానీ చెప్పాలనుకోండి చెప్తాం. తర్వాత రెండవ సమస్య. అయ్యా మీ ముఖార విందం. రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామసత్కథన్. రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామసత్కథన్. రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై. రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై అని మీకు చెప్పిన మొదటి పాదం. వికార రూపులై రాక్షస చిత్త వికార రూపులై. రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై కామవశాంతరంగులై గాసిని బెట్టెడు దుష్ట బుద్ధితో. కామవశాంతరంగులై గాసిని బెట్టెడు దుష్ట బుద్ధితో. రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై కామవశాంతరంగులై గాసిని బెట్టెడు దుష్ట బుద్ధితో అని. రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామసత్కథన్ అని అక్కడికి. ధన్యవాదాలు. వ్యస్తాక్షరి 13వ అక్షరం నా. పదమూడవ అక్షరం నా. ఇప్పటి వరకు ఎన్నో నిషేధాలు నడిచాయి నా మీద నడిచాయి, నాతోనూ నడిచాయి. 13వ అక్షరం నా. కణ్వా శంకను వీడుమా భరత మహాత్మ్యము గుర్తింపుమా.
కణ్వాశంకను వీడుమా భరత మాహాత్మ్యము గుర్తింపుమా. అణ్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్ము అని చేసిన మొదటి పాదం యొక్క పూరణ. అణ్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్ము. అవధాని గారు, మీరు మునగాకు, బచ్చలాకు, కరివేపాకు ఇవి తింటారా? మునగాకు, బచ్చలాకు, అయ్యా చెప్పండి. ఏదో ఒకటి అవన్నీ తింటారా? మరి తింటే మీ పేరుకి సామ్యం కుదురుతుందా? సార్థక నామధేయురాలు అవుతారా? ఆవిడ కొంతకాలమే తినలేదండి. అనుకున్నది పూర్తి అయిపోయిన తర్వాత తినడం ప్రారంభించింది. నాకు కూడా అయిపోయింది కాబట్టి అనుకున్నది, కాబట్టి నేను కూడా తింటున్నాను. పరమశివుణ్ణి పొందేంత వరకే ఆవిడ తినకుండా ఉన్నారు. పొందిన తర్వాత తింటూనే ఉన్నారు. ఆవిడ ఏమి తింటున్నారు అన్నది ఆవిడకి తెలియాలి. పాపం పరమశివుడి చేత మాటలే తింటున్నారు లేదా అది భార్యాభర్తల విషయం, మనం ఏం చెప్పలేం. ఆరంభంలో పులుసువారు ఆకుల పాటు లేక అన్నారు కదా, అంచేత ఆ పాటు సాపాటులో ఉందా లేదా అని. ఉందండి, ఉంది. అన్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్ము. ఆ తన్వాలింగనమౌను, ఆ తన్వాలింగనమౌను, ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై, ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై. శాంతి పథ ఆ పైన తన్వా సరిపోతుందండి, ప్రాస సరిపోతుంది. అదే ఒక్కసారి అలా చూశారు మీరు. అన్ని వెసులుబాట్లు ఉన్నాయి గనక ఇలాంటి దెబ్బలను తట్టుకోగలడు. ఆ తన్వాలింగనం అణ్వావేశము మా వీడు మా ప్రగతికై అత్యంత హేయమ్ము. ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై. ధర్మమ్మునై ధ్యేయమై. ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. అణ్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్మునా. తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. అక్కడికి దీన్ని దుష్కర ప్రాసని ఎలాగ అధిగమిస్తున్నారో చూడాలి. ఇక్కడ తను ఆలింగనం, తన్వాలింగనము నాణాలకు ప్రాస చెల్లుతుంది, ఉభయ ప్రాస కనుక అన్నవాకి ప్రాస చెల్లిందనమాట. తన్వాలింగన. తర్వాత 4వ సమస్య గణపతిరావు గారు ఇచ్చింది. హరయ గీతి ఆట వెలదికి సమమయ్య నరయ గీతి. అది వారిచ్చినటువంటి సమస్య. శాస్త్రమందలి మర్మమ్ము ఛందమందు. అది మీకు అందించిన మొదటి పాదం. శాస్త్రమందలి మర్మమ్ము ఛందమందు. అవునండి, తేటగీతి. ఆ స్పష్టత రావడం కోసమే మొదటి పాదం ఖచ్చితంగా తేటగీతికి మాత్రమే సరిపోయేది మొదలు పెట్టావు, లేకపోతే
శాస్త్రమందలి మర్మము ఛందమందు గణ గుణ గణము గణ గుణ గణము గణ గుణ గణము నిద్దియ గణ గుణ గణము గణ గుణ గణము నిద్దియ గణ గుణ గణము గణములలో ఉన్నటువంటి గుణాలు ఇవే. ఆ గణాలని మనం కాస్త అటు ఇటుగా మనం సర్ది చెప్పుకుంటే అదే ఆటవెలదికి సరిపోతుంది, అదే తేటగీతికి సరిపోతుంది. కనుక శాస్త్రమందలి మర్మము శాస్త్రమందలి మర్మము ఛందమందు గణ గుణ గణములివ్వియ గణ గుణ గణములివ్వియ. అవధాని గారు, మనం రణగుణధ్వని రణగుణధ్వని అని రెండు రకాలుగా వింటాం. ఇందులో ఏది సాధువు? రణగుణధ్వని రణగుణధ్వని ఏది సాధువు? ప్రస్తుతానికి రణగుణధ్వని జరుగుతోంది. మీరు మాట్లాడుతున్నంతసేపు రణగుణధ్వని జరుగుతుంది. ఎక్కడికి జరగదండి, ఇక్కడే భారత ప్రస్తుతానికి ప్రపంచ దేశాల మధ్య రణగుణధ్వని జరుగుతుంది. ఇక్కడ వేదిక మీద రణగుణధ్వని మీ రూపంలో. గుణగణ గణ గుణ గణములివ్వియ కాంచినంత గణ గణముల యొక్క గుణగణములు గణ గుణ గణములివ్వియ కాంచినంత శాస్త్రమందలి మర్మము ఛందమందు గణ గుణ గణములివ్వియ కాంచినంత. అక్కడికి 4 సమస్యల యొక్క 2వ పాదాలు పూర్తయ్యాయి. తరువాత దత్తపదుల్లోకి ప్రవేశిస్తే అయ్యా దత్తపది ఖోఖో, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఈ 4 పదాలతో రామాయణార్థంలో చెప్పమన్నారు. మనకో కోయన వత్తురు అని చెప్పిన మొదటి పాదం. మనకో కోయన వత్తురు మనకో కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల అని రాక్షస వక్రికెటుల. క్రికెట్ ఉంది అక్కడ, క్రికెట్ ఉంది అక్కడ. మళ్ళీ మనకో కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల అని రాక్షస వక్రికెటుల అని రాక్షస వక్రికెటుల నా యువుతీయన్ అని రాక్షస వక్రికెటుల నా యువుతీయన్ మనకో కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల నా యువుతీయన్ అని క్రికెట్, ఖోఖో ఈ 2 పదాలు పూర్తయ్యాయి.
కబడ్డీ, వాలీబాల్ మిగిలింది. తర్వాతి దత్తపది. ట్రే, కప్పు, సాసర్, టీ ఈ పదాలతో శివపార్వతుల స్తుతి. దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖమ్ములన్ గూల్చుమా. దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖమ్ములన్ గూల్చుమా అని టీ. చూసారా, మీ టీ అయ్యి మళ్ళీ వచ్చేసరికి టీని అందించారు చక్కగా. దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖంబులన్ గూల్చుమా. మీరు ఇలా పద్యం చెప్తూ టీకా తాత్పర్యం కూడా చెబుతారా అండి? టీకా తాత్పర్యం అవసరమైనచో ఆ పని సంచారకులు వారు చేస్తారు. పద్యం చెప్పడం వరకే నా పని. అయినా మీరు టీచర్లు కదా. ఇచ్చారండి, ఒకటి సరిపోలేదు వారికి. వారికి టీ ఒక్కటి సరిపోలేదు, కప్పు శాస్త్రం కూడా కావాలంటే ఇప్పుడు. మరో రెండు తగిలించాలలేదు. దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖంబులన్ గూల్చుమా. కప్పు, సాసర్, ట్రే. దుఃఖమ్ములన్ గూల్చుమా. దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖంబులన్ గూల్చుమా. స్థిరమై స్థిరమై కప్పుర బూది దివ్యతనువై. స్థిరమై కప్పుర బూది దివ్యతనువై. స్థిరమై కప్పుర బూది దివ్యతనువై. చెల్వొందు శ్రీలింగమా. మొదటి పాదంలో అమ్మవారిని వధూటి అని అమ్మవారిని సంబోధన చేశాం గనక రెండవ పాదంలో అయ్యవారిని సంబోధన చేస్తూ దురితంబుల్ తొలగన్ వధూటి కనుమా దుఃఖంబులన్ గూల్చుమా. స్థిరమై కప్పుర బూది దివ్యతనువై. స్థిరమై కప్పుర బూది దివ్యతనువై. చెల్వొందు శ్రీలింగమా.
స్థిరమై కప్పుర బూది దివ్యతనువై చెల్వొందు శ్రీలింగమా. ఇందులో కప్పు టీ కప్పు అయిందండి. సాసరు ట్రే ఉంది, కప్పు టీ అయింది. తర్వాతి దత్తపది కుంతి, మాద్రి, ద్రౌపది, హిడింబి. ఈ 4 పదాలతో నేటి భారతంలో స్త్రీలు వారు చేస్తూ ఉన్నటువంటి అవధానం. ద్రౌపదిన్ తలపించు కాంతలు ధైర్య చిత్తలు, ద్రౌపదిన్ తలపించు కాంతలు ధైర్య చిత్తలు. లోకమున్న కొందరు ధైర్య చిత్తలు కొందరున్, ద్రౌపదిన్ తలపించు కాంతలు ధైర్య చిత్తలు కొందరున్. ద్రౌపదిన్ తలపించు కాంతలు ధీర చిత్తలు కొందరున్, ధైర్య చిత్తలు కొందరున్. మొదట చెప్పింది అలా అనుకుంటూనే ధైర్యాన్ని అన్నానండి మొదటిసారి. ఇప్పుడు అప్రయత్నంగా మళ్ళీ అప్పుడు చెప్పింది వచ్చేసింది. ధైర్య చిత్తలు కొందరున్. ద్రౌపదిన్ తలపించు కాంతలు ధైర్య చిత్తలు కొందరున్. శ్రీపథాత్ములు మాద్రితుల్యులు, శ్రీపథాత్ములు మాద్రితుల్యులు. చిత్కళా పరిపూర్ణులున్. శ్రీపథాత్ములు మాద్రితుల్యులు చిత్కళా పరిపూర్ణులున్. ద్రౌపదిన్ తలపించు కాంతలు ధీర చిత్తలు కొందరున్. శ్రీపథాత్మలు మాద్రితుల్యులు. తుల్యలు ఇందాక తుల్యులు అన్నానండి. ఇప్పుడు తుల్యలు అన్న మళ్ళీ. శ్రీపథాత్మలు మాద్రితుల్యలు చిత్కళా పరిపూర్ణులున్ అని. పరిపూర్ణలున్ ధీర చిత్తలు ధైర్య. ద్రౌపదిన్ తలపించు కాంతలు ధైర్య చిత్తలు కొందరున్. శ్రీపథాత్మలు మాద్రితుల్యలు చిత్కళా పరిపూర్ణలున్. అక్కడికి 3వ దత్తపది పూర్తయింది. తర్వాత 4 మాతో, మీతో, వారితో, వీరితో. అల్లూరి సీతారామరాజు. మాతోడైనను కానవచ్చు మహికిన్ మాత్రంకిత స్ఫూర్తితో అని చెప్పిన మొదటి పాదం. మాతోడైనను కానవచ్చు మహికిన్ మాత్రంకిత స్ఫూర్తితో. మాతోడైనను కానవచ్చు మహికిన్ మాత్రంకిత స్ఫూర్తితో. మాతోడైనను కానవచ్చు మహికిన్ మాత్రంకిత స్ఫూర్తితో. మీతోడున్
మీ తోడున్ భరతాంబ దాస్యతతి దాస్యగతి మీ తోడున్ భరతాంబ దాస్యగతి మీ తోడున్ భరతాంబ దాస్యగతి మీ తోడున్ భరతాంబ దాస్యగతి భరతాంబ దాస్యగతులన్ మీ తోడున్ భరతాంబ దాస్యగతులన్ మ్లేచ్ఛాత్ములన్ దృంచుచున్ మీ తోడున్ భరతాంబ దాస్యగతులన్ మ్లేచ్ఛాత్ములన్ దృంచుచున్ మా తోడైనను గానవచ్చు మహికిన్ మాత్రంకిత స్ఫూర్తితో మీ తోడున్ భరతాంబ దాస్యగతులన్ మ్లేచ్ఛాత్ములన్ దృంచుచున్ భరతాంబ దాస్యగతులన్ దృంచుచున్ మ్లేచ్ఛాత్ములన్ దృంచుచున్ రెండిటికి సరిపోయేలాగా అక్కడికి రెండవ పదం పూర్తయింది. 4 దత్తపదులకి రెండవ పదం పూర్తయింది. తరువాతి అంశం వర్ణనలోకి ప్రవేశిస్తే విశ్వనాథ వారిని వారి కవితా వైభవాన్ని వర్ణించమని అడిగారు. ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచు ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచుచును పూరించేసాం, బాకీ పెట్టలేదు. ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచుచున్ త్రుటి వేరొక్కండుగా తోచుచున్ త్రుటి వేరొక్కండుగా తోచుచున్ ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచుచున్ సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్ 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 సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్
ఒక రూపంచును చెప్పరాదు ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచుచున్ సకలం సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్ జ్ఞాన ప్రభాతేజమై సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్ జ్ఞాన ప్రభాతేజమై ఒక తీరంచును చెప్పరాదు త్రుటి వేరొక్కండుగా తోచుచున్ సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్ జ్ఞాన ప్రభాతేజమై జ్ఞానప్రభాపుంజమై సకల ప్రౌఢిమ రూపుదాల్చినటులన్ జ్ఞానప్రభాపుంజమై. మీకు వర్ణనాంశం రెండో పదం పూర్తయిందండి. తరువాతి వర్ణనాంశం రెండో వర్ణనాంశం సీతమ్మ తల్లి సిగ్గు, మనసులో ఉన్న భావన. తనువున రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండా, తనువున రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండా, అంతవరకు చెప్పామండి. రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండ ప్రీణనమున తనువున రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండ ప్రీణనమున 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 రామకార్ముక. అవధాని గారు, అయ్యా, ఈ ప్రేణనము అన్న పదంతో ఎవరైనా ఏమైనా కావ్యం రాశారేంటి? అయ్యా రాశారా అని? అయ్యా రాశారండి. ఎవరు, ఏమిటి? అది మనం తర్వాత కూడా చర్చించుకోవచ్చు, పర్వాలేదు. అది అంత తొందరగా తేలే విషయం కాదు కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీకు మాత్రమే అర్థమయ్యేలాగా. సరే, ఎవరో ఒకరు రాయగలిగినదే. అంతే, అర్థమైన వారికి అర్థమైనంత మహాదేవ. ప్రీణనమున ప్రీణనమున రామకార్ముకపు తనువున రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండ ప్రీణనమున రామకార్ముకపు
రామకార్ముకపు నాట్య విధానము మాట్కి చిత్తమున్. అందరికీ ధనుర్భంగం అయినట్టు సీతమ్మ తల్లికి మాత్రం రాముని చేతిలో ఆ ధనుస్సు నాట్యం చేసిందిలాగా భావన చేస్తూ ప్రీణనమున రామకార్ముకపు నాట్య విధానము రామకార్ముకము ప్రీణనమున రామకార్ముకము రామకార్ముకపు అన్నానండి. రామకార్ముకపు నాట్య విధానము నాట్య విధానము నాట్య విధానమయంచు చిత్తమున్ నాట్య విధానము నెంచు చిత్తమున్ ప్రీణనమున రామకార్ముకపు నాట్య విధానము నెంచు చిత్తమున్ తనువున రోమరాజి తను దాచిన సిగ్గును దాచకుండ ప్రీణనమున రామకార్ముకపు నాట్య విధానము నెంచి చిత్తమున్. ఇంచి అన్నాను సార్. నాట్య విధానము నుంచి చిత్తమున్. అక్కడికి వర్ణన రెండవ పాదం పూర్తయిందండి. మూడవ వర్ణంలోకి ప్రవేశించాలి. పేరి వంశం వారు విశ్వనాథ వంశం పేరాల వారిది. పేరాల పేరువారు కదండి, పేరాల వారిది విశ్వనాథ వారిది. వీణియకు తంత్రివోలెను వీరువారు వీణియకు తంత్రివోలెను వీరువారు హాయిగా తేలిగ్గా చక్కగా వీణియకు తంత్రివోలెను వీరువారు పువ్వులకు తావివోలెను పువ్వులకు తావివోలెను. ఇలా అందం ఆగండి. అలా చూసారేమి? వీణియకు తంత్రివోలెను వీరువారు విరులకును తావివోలెను వీరువారు విరులకును తావివోలెను వీరువారు విరులకును. అది పువ్వు అని మానేసి మళ్ళీ విరులు అన్నది దానికోసం. ఆ యతి అలా ఆ రెండు పదాలు అలా మళ్ళీ రెండవ పదంలో అలాగే కూర్చోబెట్టడం కోసం రెండు పదాలు. వీణియకు తంత్రివోలెను వీరువారు విరులకును తావివోలెను వీరువారు. అమ్మయ్య, అక్కడికి మూడవ వర్ణనాంశం పూర్తయింది. నాలుగవ వర్ణనాంశం దగ్గరికి ప్రవేశిస్తే ఆపరేషన్ సింధూర్ గురించి వారు మరో మారు అడిగారు. వనితా సైన్యము వీరత అని చెప్పిన పాదం మొదటి పాదం. వనితా సైన్యము వీరత వనితా సైన్యము వీరత అనిలాధ్వము నందు నేగినరులకు పిడుగై. అంటే రాత్రిపూట వనితా సైన్యము వీరత అనిలాధ్వము నందు నేగినరులకు అరులకు అని సంధి చేసేసి చెప్తున్నా. నందు నేగి అరులకు పిడుగై వనితా సైన్యము వీరత. నాకు అర్థమైందండి మీరు ఎందుకు ఆపారో. వనితా సైన్యము వీరత అనిలాధ్వము నందు నేగి అరులకు పిడుగై. అంటే వారు చేసిన దాడి గగనతలం మించే గనుక
రెండో పదం అలా పూర్తి చేస్తూ వనితా సైన్యము వీరత అనిలాధ్వమునందు నేగి అరులకు పిడుగై. అక్కడికి 4 వర్ణనాంశాలు రెండో పదాలు పూర్తయ్యాయి. వ్యస్తాక్షరి 19వ అక్షరం బి. వ్యస్తాక్షరి 19వ అక్షరం వి. బి. పంతొమ్మిదో అక్షరం బి. 19వ అక్షరం బి. బిరబిరాలో బి. 19వ అక్షరం ఇరవై అక్షరాలండి. 20 అక్షరాలు. నామ సమీకరణం మీరు మధ్య మధ్యలో అడగక్కర్లేదండి, మీరు చెప్పచ్చు, మీరు చెప్పాలనుకున్న పదాలు. మీరు మూడో పదం దేవకీదేవి. మూడవ పేరు, మూడవ నామము దేవకీదేవి. తరువాతి వర్ణనలు పూర్తయ్యి అనువాదం అండి. సుతను గారాల పట్టిని జతను గూడి జతను చేసి, సుతను గారాల పట్టిని 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 జతను చేసి, దేవసేనను స్కందుని దేహి చేసి, దేవసేనను స్కందుని దేహి చేసి, దేహి దేహము కలిగినది, దేహి ప్రాణముగా చేసి, దేవి చేసి అందు. దేవసేనను స్కందుని దేవి చేసి, సుతను గారాల పట్టిని జతను చేసి, సుతను గారాల పట్టిని జతను చేసి, దేవసేనను స్కందుని దేవి చేసి. అక్కడికి అనువాదం. పదం రెండవ పాదం పూర్తయింది. తరువాత న్యస్తాక్షరి దగ్గరికి వెళ్తే రథయాత్ర, రథయాత్ర 6, 2, 10, 9 మీరు ఇచ్చినటువంటి క్రమం. 9, 10 6. నేను చెప్పింది 6, 2, 10, 9 అండి. వారు ఇచ్చింది అదే క్రమం. 9, 10 కాదు. రెండో అక్షరం ప్రాసలో వెళ్ళిపోతుందండి.
మనసులో బోళ్ళు అనుకుని ఒకటి పైకి చెప్పానండి. అన్నీ రథాంతరాత్మ అంతేనండి చెప్పింది. అమ్మయ్య, అంటే నేను అంతరంగా కూడా ముందు అనేసుకున్నాను ఏదన్నా అండి. రథాంతరాత్మరమ్యగాత్ర రథాంతరాత్మరమ్యగాత్ర రక్షసేయ. అవధాని గారు, అయ్యా, ఇవాళ జగన్నాథ స్వామి కూర్మావతారుడై విహరిస్తున్నట్టు. ఎందుకు కూర్మావతారుడై విహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రభావం మన మీద కూడా. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లక్షజేయ లోకముల్. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లోకముల్. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లోకముల్. రక్షజేయ లోకముల్. ఇక్కడ ధాత రెండు ప్రాస్యలుతుందండి. అవును. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లోకముల్. రథాంతరాత్మ రమ్యగాత్ర రక్షసేయ రక్షజేయ లోకముల్. రక్షసేయ లోకముల్. జయ రక్షం జయ. రక్ష మాత్రమే అయితే సేయ. రక్షజేయ నేను అన్నది మాత్రం జయ. రక్షజేయ లోకముల్. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లోకముల్. పథం ముజూపు భక్తులకట. పథం ముజూపు భక్తులకట. పథం ముజూపు భక్తులకట. పాహియంచు జ్ఞానులై. పథం ముజూపు భక్తులకట పాహియంచు జ్ఞానులై. రెండవ అక్షరం థా అన్నారు, అది నడుస్తుంది గనక. రథాంతరాత్మరమ్యగాత్ర రక్షజేయ లోకముల్. పథం ముజూపు భక్తులకట పాహియంచు జ్ఞానులై. నిందించమని అడుగుతున్నారు. నింద ఎక్కడ వస్తుంది అనంటే దారి కూడా భక్తులే చూపిస్తున్నారు. ఎలా కాపాడాలో దారి తెన్ను తెలియని జగన్నాథుణ్ణి ఇలా ఈ దారిలో రావాలి అని పాపం రథాన్ని లాగుతున్నారు కదా భక్తులంతా. నా భక్తులు అకట. అయ్యో భక్తులు అంటే ఎలా రక్షించాలో దారి తెలియని నిన్ను వాళ్ళు దారి చూపిస్తూ లాగుతున్నారు కదా. పథం ముజూపు, వాళ్ళు దారి చూపిస్తూ ఉంటారు. పథం ముజూపు భక్తులకట. పథం ముజూపు భక్తులంత. పథం ముజూపు భక్తులంత పాహియంచు జ్ఞానులై. పథం ముజూపు భక్తులంత పాహియంచు జ్ఞానులై. రథాంతరాత్మ రమ్యగాత్ర రక్షజేయ లోకముల్. పథం ముజూపు భక్తులంత పాహియంచు జ్ఞానులై అని వారికి రెండవ పద్యపాదం అక్కడికి ముగిసింది. నాదొక సందేహం అండి. ఇప్పుడు స్వామిని అలా చూశాక మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలా స్తుతిస్తూ అక్కడ ఉండే అవకాశం ఉంటుందా ఉండదా?
అలా ఎన్ని జన్మలైనా అలా ఎత్తుతూ స్వామిని మళ్ళీ చూడాలి అని కాకుండా స్వామిలో కూడా మనం ఎలా సాలోక్యమో సారూప్యమో సాయుధ్యమో ఏదో ఒకటి పొందడానికి కదా ఈ నరజన్మ వస్తున్నది. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా మనం చేయవచ్చు. 4వ పాదం ఋష్యశృంగుడు. 4వ అదే పదం ఋష్యశృంగుడు. 4వ పేరు ఋష్యశృంగుడు. ఇప్పుడు ఒక ఆశువు తీసుకుందాం. మీరండి ఆశువా? ఆశువు చెప్తారా? అంటే అడగచ్చా? అంటే ఎవరైనా సింధూర మీద చాలా పద్యాలు వస్తున్నాయి. నాది కూడా ఇది. ఈ సింధూర అటాక్ని కొంతమంది చెడ్డగా చెప్పుకుంటుంటే ఈ అడ్డగాడిదలు చెత్తగా చెప్తున్నారు అని చెప్పేసి అడ్డగాడిదలని వాళ్ళు తిడుతున్నారు. అవి గాడిదలు చూసి ఎలా బాధపడుతున్నాయో చెప్పగలరా అని ఇవన్నీ. అడ్డగాడిదలు అంటుంటే ఆ గాడిదలు బాధపడుతున్నాయట ఈ సింధూర మీద వెటకారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద. అంటేను శ్రీనాథుణ్ణి గుర్తు చేస్తున్నారు. అడ్డగాడిదలు ఏమనుకుంటాయి అంటే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వక్రంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు అడ్డగాడిదలు మాట్లాడేవాళ్ళు అడ్డగాడిదలండి. వక్రంగా మాట్లాడేవాళ్ళు అడ్డగాడిదలే. వక్రంగా మాట్లాడే వారిని సమాజం అడ్డగాడిదలని తిడుతోంది. అలా తిడుతుంటే గాడిదలు ఎలా బాధపడుతున్నాయి? గాడిద హృదయాన్ని చెప్పండి. పిల్లవారు తర్వాత. నా పేరు నరసింగరావు అండి. పిల్లవారు తర్వాత ఆశు మీరు తీసుకుంటారు కదా. మీ పేరేంటి? నరసింగరావా? నరసింగరావు గారు అడిగారు గాడిద హృదయాన్ని చెప్పండి. మామూలు గాడిది కాదు, అడ్డగాడిది అంటున్నారు. చెప్తారా తేడా? పద్యంలో చెప్తారు. అంటే అడ్డం వచ్చేవి కాదు. ఇప్పుడు గాడిద ఎలా బాధపడుతున్నాయో చెప్పాలి, అంతే కదండి. దేశము దేహము వేరని వీసము భావింపలేదు. గాడిదలు అనుకుంటున్నాయండి. దేశము దేహము వేరని వీసము భావింపలేదు. విధి వ్రాత ఇదే మోసము చేసిరి నరులిట. విధి వ్రాత ఇదే మోసము చేసిరి నరులిట. వాసిని జడగొట్టినారు. వాసిని జడగొట్టినారు. వాసిని చెడగొట్టినారు వాతల నిడుచున్ అని. వాసిని చెడగొట్టినారు వాతల నిడుచున్. దేశము దేహము వేరని వీసము భావింపలేదు. విధి వ్రాత ఇదే మోసము చేసిరి నరులిట. వాసిని జడగొట్టినారు వాతల నిడుచున్ అని వారికి ఆసుపద్యాన్ని అందిస్తూ పురాణపట్నం అయ్యా తెలుగు పద్యం. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతని సేవింతున్. వెలుగున సేవింతున్
శ్రీ మహాగణాధిపతయే నమః. వారు చదివినటువంటి పద్యం మరల భాగవతంలో, పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో వారు చదివినటువంటి పద్యం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నేసేవింతున్ అని గజేంద్రుడు పూర్తిగా తన ప్రయత్నము ఇక ఏమాత్రము ఫలింపదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత, ఒక క్రొత్త జ్ఞానాన్ని పొందిన తరువాత, అందుకే బుద్ధిలతకున్ మారాకు తొడిగించి అన్నట్టు బుద్ధిలతకి మారు ఆకు, కొత్తగా ఇంకొక ఆలోచన వచ్చింది గజేంద్రుడికి. అక్కడ ఆ సందర్భంలో ఎలా ఉన్నా ఈ బుద్ధిలతకున్ మారాకు అన్నదానికి ఇక్కడ అన్వయం చేస్తూ ఆ బుద్ధిలతకి ఒక క్రొత్త జ్ఞానం చిగురించింది. ఏమి చిగురించింది అంటే ఇది ఇక మన చేతుల్లో ఉన్న అంశము కాదు. ఎందుకంటే అప్పటికే 1000 సంవత్సరాలు యుద్ధం జరిగిపోయింది గనక ఇక ఎవరైతే కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అని మొదలుపెట్టినటువంటి ఆ బాధ తరువాత నీవే తప్పని తఃపరం వెరుగ అని చెప్పి ఉన్నాడో లేడో భగవంతుడు అనే స్థితి నుంచి లేదు, భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుని చేత మాత్రమే నేను రక్షింపబడతాను. ఇప్పుడు ఆ భగవంతుని యొక్క స్వరూపము ఎలాంటిది అంటే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వలనివ్వండి. ఈ లోకములు మనం చూస్తూ ఉన్న లోకములు గాని, ఆ లోకములను పరిపాలించేటువంటి లోకేశులు లోకస్థులు లోకములో ఉన్నటువంటి వారు, ఇదంతా కూడా లయమైపోయినా కూడా అంత ఆ చీకటికి అవ్వల ఎవరైతే ఏకాకృతి వెలుగు ఒకే రూపంతో జ్ఞానస్వరూపంగా వెలుగుతూ ఉంటాడో ఆ భగవంతుడు నన్ను రక్షించాలి, అలాంటి భగవంతుడిని నేను సేవిస్తున్నాను ఇప్పుడు అని తన బాధతో ఆర్తితో పరమాత్మను ప్రార్థించినటువంటి పద్యం. ధన్యవాదాలు. స్వస్తి. తర్వాత ఘంటాగణనం రెండమ్మ. ఆడియన్స్ లో రాధేశ్యామ్ గారు ఇస్తారు. ప్రభు గారు రాధేశ్యామ్ దగ్గరికి వెళ్ళండి. తెలుగు. అవునండి. ఘంటావధానం పూర్తిగా ధూళిబళ్ళ మహాదేవమణి గారి సృష్టి. పదం ఎవరిస్తున్నారండి? ఇస్తారు. రాధేశ్యామని అందిస్తారు. ఇలా రండి. అష్టావధానము వారు ఇచ్చినటువంటి పదం. తర్వాత వారగణనం ఒకటి ఇవ్వండి. రెండు 1933. 2 రెళ్ళు అండి. 1933 1933 ఫిబ్రవరి 2. బాగా అడిగారు. మంచి డేట్ అడిగారు. చెప్తారు. 1933. అయ్యా గురువారం.
ధన్యవాదాలు. ఆ తారీఖు నేను అనుకోవడం భరత్ శర్మ గారి జయంతి, పేరాల భరత్ శర్మ గారు వారు పుట్టినరోజు 2 ఫిబ్రవరి 2, 1933. అంతేనండి? గురువారం. చక్కగా చెప్పారు కదా. ఇక్కడతో వారగణనం పూర్తయినట్టే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 2 ఆవృత్తులు 2 ఆవృత్తులు పూర్తిగా అయినట్లండి. మీరు ఇప్పటికి 2 ఆవృత్తులు పూర్తిగా అయినట్టు. ఇప్పుడు తర్వాత ఆవృత్తికి వెళ్తాం. ఇక్కడ సమస్య 3వ పాదం చెప్పడంతో సమస్య అయిపోతుంది. అలాగే దత్తపది వర్ణనలు కూడా 2 పాదాలు చెప్పేస్తారు ఈ ఆవృత్తిలోని. నిషిద్ధాక్షరి కూడా. నిషిద్ధాక్షరి 2. పేరు దశరథుడు. 5వ పేరు దశరథుడు. మాట్లాడుతుంది చెప్పండి. ఏమన్నారు? 5వ పేరు దశరథుడు. 5వ పేరు అంటే అందరికి వినబడాలి కదా. దశరథుడు. నిషిద్ధాక్షరి మీరు నిషిద్ధం చేస్తారా, స్వేచ్ఛ వదిలేస్తారు? 2 పాదాలు చేశారు కనుక స్వేచ్ఛ వదిలేస్తారు కనుక 3-4 పాదాలు కలిపి చెప్పేసేయండి. అలాగే సమస్య, దత్తపది, వర్ణన 3-4 పాదాలు కలిపి చెప్పాలి. ఈ ఆవృత్తిలో ఇప్పుడు 8:45 అయింది. ఇక్కడి నుంచి ఇంక ఇది మనం ఇప్పుడు పూర్తి అయ్యే ఆవృత్తికి వచ్చామన్నమాట. వ్యస్తాక్షరి 18వ అక్షరం కం. పూరణ అదే అయిపోగానే ధారణ కూడా చేస్తారు. ధారణ సమయం చేస్తారు. ధారణ చేస్తారు అంతా అదే సార్. 18వ అక్షరం కం. 18వ అక్షరం కం. 18వ అక్షరం కం. మూడవ ఆవృత్తిలోకి ప్రవేశిస్తే ధీమాయ చేతలందున్ ధీమాయ చేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్. ధీమాయ జేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్ అని 2 పదాలు పూరణైంది. ధీమాయ జేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్. ధీమాయ జేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్. సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్. వేమరునా
వేమరునాయుగ్రతతుల వేమరునాయుగ్రతతుల ధీమాయజేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్ వేమరునా ఉగ్రతతుల నీమమ్మున దృంచినారు నిజ దేశమతిన్ నీమమ్మున దృంచినారు నిజ దేశమతిన్ ధీమాయజేతలందున్ సామమ్ములుగాని రిపుని జావన్ వీధిన్ వేమరునాయుగ్రతతుల నీమమ్మున దృంచినారు నిజ దేశమతిన్. ఆపరేషన్ సింధూర్. తర్వాతి అంశం కన్నప్ప. అలాగే సార్. కలయాయంచున్మహియే పలువింతల్ తన కథయట భక్తిన్ భద్రా అని. కలయాయంచున్మహియే పలువింతల్ తన కథయట భక్తిన్ భద్రా. పలువింతల్ తన కథయట భక్తిన్ భక్తిన్ భద్రాత్ముల కలయాయంచున్మహియే పలువింతల్ తన కథయట భక్తిన్ భద్రాత్ముల. భద్రాత్ముల రేడు భవుడు 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 తానై భద్రాత్ముల రేడు భవుడు తానై కలవరమును దీర్చినాడు కన్నప్ప కలన్ కలవరమును తీర్చినాడు కన్నప్ప కలన్. కలయాయంచున్మహియే పలువింతల్ తన కథయట భక్తిన్ భద్రాత్ముల రేడు భవుడు భక్తిన్ భద్రాత్ముల రేడు భవుడు తానై కలవరమును దీర్చినాడు కన్నప్ప కలన్ అని రెండవ నిషిద్ధాక్షరి పూరణ. తరువాత వారాహి నవరాత్రులు. శ్రీదా నీవే నాలో
శ్రీదా నీవే నాలో మోదమ్మై మేది జూడ ముగ్ధమతి నిడన్ మోదమ్మై మేది జూడ ముగ్ధమతి నిడన్ శ్రీదా నీవే నాలో మోదమ్మై మేది జూడ ముగ్ధమతి నిడన్. నాదమ్మై ధ్వనియింపుమ ముగ్ధమతి నిడన్నాదమ్మై ధ్వనియింపుమ శ్రీదా నీవే నాలో మోదమ్మై మేది జూడ ముగ్ధమతి నిడన్నాదమ్మై ధ్వనియింపుమ. నాదమ్మై ధ్వనియింపుమ నాదమ్మై ధ్వనియింపుమ వాదమ్ముకు తావులేక వారాహీటన్ వాదమ్ముకు తావులేక వారాహీటన్ శ్రీదా నీవే నాలో మోదమ్మై మేది జూడ ముగ్ధమతి నిడన్ నాదమ్మై ధ్వనియింపుమ వాదమ్ముకు తావులేక వారాహీటన్ అని. తరువాతి అంశం కళాభారతి సాహిత్య కళాభారతిగా. వాక్కున్ సేసల్గళకై దిక్కుందాల్పగా వాక్కున్ సేసల్గళకై దిక్కుందాల్పగా దాల్పగా స్థిర ధీర ఫలం దిక్కుందాల్పగా. ఒక నిమిషం కాదు, వెళ్ళిపోయింది వేరే దాంట్లోకి. ఒక నిమిషం సరిపోయిందండి, అదే అంటే మధ్య. దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ వాక్కున్ సేసల్కళకై దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ స్థిర ధీర ఫలంబుల్. వ్యస్తాక్షరి రెండవ అక్షరం వా. రెండవ అక్షరం వా. రెండవ అక్షరం వా. మీరు ఇవ్వచ్చండి, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆరో పేరు భగీరథుడు. భగీరథుడు. ఆరవ పేరు భగీరథుడు. దిక్కుందాల్పగనిట స్థిర ధీర ఫలంబుల్ గ్రక్కున వరలగ భారతి స్థిర ధీర ఫలంబుల్ గ్రక్కున వరలగ భారతి. గ్రక్కున వరలగ భారతి. గ్రక్కున వరలగ భారతి స్థిర ధీర ఫలంబుల్ గ్రక్కున వరలగ భారతి.
ఇక్కగు సాహిత్య సుధకు ఇక్కగు ఇక్క నెలవు ఇక్కగు సాహిత్య సుధకు ఇద్ధర నిపుడున్ ఇక్కగు సాహిత్య సుధకు నిద్ధర నిపుడున్ వాక్కున్ సేసల్ కళకై దిక్కున్ పగనిట స్థిర ధీర ఫలంబుల్ గ్రక్కున వరలగ భారతి ఇక్కగు సాహిత్య సుధకు నిద్ధర నిపుడున్ ఇక్కగు సాహిత్య సుధకు నిద్ధర నిపుడున్ అని 4 నిషిద్ధములను పూరణ చేసి మొదటి సమస్య. సింధూరమ్ము త్రిశూలమై చెలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్ స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగా నెంచి లోపొందింపన్ 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 రిపుసేనకంత భయమున్ లోపొందింపన్ రిపుసేనకంత భయమున్ ముప్పేటలన్ దాడులన్ లోపొందింపన్ రిపుసేనకంత భయమున్ ముప్పేటలన్ దాడులన్ ముప్పేటలన్ దాడులన్ ముప్పేటలన్ దాడులన్ ఇక్కడ సమస్య ఏమిటంటే సమస్యాపాదంలో పెద్ద సమస్య లేదు, అందుకని ఆ సమస్యని మెల్లిగా తయారు చేసి దాన్ని పూర్ణ చేస్తున్నారు. స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగా నెంచిలో పొందింపన్ రిపుసేనకంత భయమున్ ముప్పేటలన్ దాడులన్ ముప్పేటలన్ దాడులన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ మందిన్ గూల్పగనుగ్రవాద తతికిన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ ముప్పేటలన్ దాడులన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ ఉగ్రవాద తతికిన్ పాడెన్ గదాహారతుల్ ఉగ్రవాద తతికిన్ పాడెన్ గదాహారతుల్ సింధూరమ్ము త్రిశూలమై చెలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్
స్పందింపన్ లలితాంగి శోకతనువై సాధింపగా నెంచిలో పొందింపన్ రిపుసేన కంత భయమున్ ముప్పేటలందాడులన్ మందిన్ గూల్చుచు నుగ్రవాద తతికిన్ పాడెన్ గదాహారతుల్ సింధూరమ్ము త్రిశూలమై చలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్ అని మొదటి సమస్య పూరణ. రెండవ సమస్య రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామ సత్కథన్ రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై కామవశాంతరంగులై గాసిని బెట్టగ దుష్ట చిత్తులై అన్నానండి. దుష్టబుద్ధితో గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో కామవశాంతరంగులయి గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో. అయ్యా వ్యస్తాక్షరి 9వ అక్షరం మే. తొమ్మిదవ అక్షరం మే. 9వ అక్షరం మే. మేకాలో మే, మేడాలో మే, మేలులో మే. 9వ అక్షరం మే. కామవశ అంతరంగులయి గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో. గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో. ధీమతి వీడినారు కామవశాంతరంగులయి గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో ధీమతి వీడినారు. ధీమతి వీడినారు. ధీమతి వీడినారశుభ తీవ్ర విచింతన చేసినారు. ధీమతి వీడినారశుభ తీవ్ర విచింతన చేసినారు. సుత్రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామ సత్కథన్. వారు ఇరువురు అన్నారు కాబట్టి ఆ ఇద్దరు గురించి. ధీమతి వీడినారశుభ తీవ్ర విచింతన చేసినారు. ధీమతి వీడినారశుభ తీవ్ర విచింతన చేసినారు. సుత్రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామ సత్కథన్ రామలయందు మోహమున రాక్షస చిత్త వికార రూపులై కామవశాంతరంగులై గాసిని బెట్టెడు దుష్టబుద్ధితో. ధీమతి వీడినారశుభ తీవ్ర విచింతన చేసినారు. సుత్రాముడు రావణాసురుడు రాక్షసులిర్వురు రామ సత్కథన్ అని ఇద్దరు రాక్షసులు. సుత్రాముడు అంటే ఇంద్రుడని అర్థం. ఈ మొదటి పాదం ఏమిటి చెప్పారు? దానికి తగినట్టుగా అంటే ఇంద్రుడు అహల్య విషయంలో ఏ విధంగా తొందరపడ్డాడు అని ఒకళ్ళు, రావణాసురుడు రామల యందు స్త్రీల యందు అని, వీరిద్దరు కూడా ఇటువంటి ప్రవృత్తితో ఉన్నారు రామకథలో అన్నట్టుగా సమస్యను పూరించారు.
తర్వాతి సమస్య కణ్వా. అమ్మ 7వ పేరు యాజ్ఞవల్కుడు. 7 యాజ్ఞవల్క్యుడు. వ్యస్తాక్షరి 5వ అక్షరం మా. యాజ్ఞవల్క్యుడు 7వ పేరు. వ్యస్తాక్షరి 5వ అక్షరం మా. వ్యస్తాక్షరి 5వ అక్షరం మా. ఐదవ అక్షరం మా. వ్యస్తాక్షరి 5వ అక్షరం మా. మా హ్రస్వం. మతిలో మా. మరి వ్యస్తాక్షరి 5వ అక్షరం మతిలో మా. కణ్వా శంకను వీడుమా భరత మాహాత్మ్యము గుర్తింపుమా. అణ్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్మునా తన్వాలింగనం. ఆ తన్వాలింగన తన్వాలింగనం శాంతిపథమై ధ్యేయం ధర్మమ్మునై ధ్యేయమై. ఆ తన్వాలింగన ఆ తన్వాలింగన మొక్కటై ఒక్కటవు. ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. ఆ తన్వాలింగనమౌను ధర్మం శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. ధర్మమ్మునై ధ్యేయమై. ఇంకొక ప్రాసను మనం సాధించాలి. అణ్వావేశము వీడు మా ప్రగతికై అత్యంత హేయమ్ము. ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. బా ఎంత ఉత్సుకత. మూడో పాదం. అణ్వావేశము వీడుమా ప్రగతికై అత్యంత హేయమ్ము. ఆ తన్వాలింగనమౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. గన్వాతల్ విరమింపు మింక. గన్ 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 వాతల్
గన్వాతల్ విరమింపుమింక గన్వాతల్ అంటే యుద్ధాన్ని విరమించమనేది శాంతి. భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది కాబట్టి ఏదైనా ఒకటే. గన్ మోతలు అంటే కుదరదండి, ప్రాసపోతుంది. గన్ వాకుల్ అనమంటున్నారు సంచాలకుల వారు. గన్ వాతల్, గన్ వాకుల్ ఇదేనా సరే. అయ్యో, గన్ వాకుల్ విరమింపుమింక, గన్ వాకుల్ విరమింపుమింక. గన్ వాకుల్, దాంతో పేల్చేస్తాం దీంతో పేల్చేస్తాం అనే వాకులు మాటలు అని ఇక్కడ శబ్దం అనుకరణతో సాధించారు. గన్ అనే దాంతో గన్ వాకుల్ విరమింపుమింక, చేయమని చెప్పడం అని విరమింపుమింక. శుభ సత్కార్యములో నుర్వి గన్వాకుల్ విరమింపుమింక. శుభ సత్కార్యములో నుర్వి నీకు అణ్వాశంకను వీడుమా. శుభ సత్కార్యములో నీకు అణ్వాశంకను ఆశంకను అణ్వాశంకను వీడుమా. భరత మహాత్మ్యము గుర్తింపుమా అని మీరన్న యతిని కూడా సాధిస్తూ అలా విడదీస్తేనే మహాత్మ్యంలో యతి సరిపోతుంది కనుక అణ్వాశంకను వీడుమా. ఒకసారి మళ్ళీ అనుకుంటే అణ్వావేశము వీడుమా ప్రగతికై నత్యంత హేయమ్ము ఆ తన్వాలింగన మౌను శాంతి పథమై ధర్మమ్మునై ధ్యేయమై. గన్వాకుల్ విరమింపుమింక శుభ సత్కార్యమ్ములో నుర్వి నీకు అణ్వాశంకను వీడుమా. భరత మహాత్మ్యము గుర్తింపుమా. అక్కడికి ఈ సమస్య పూరణం గురించి చెప్పాలండి. కణ్వా శంకను వీడుమా భరత మహాత్మ్యము గుర్తింపుమా అనగానే కణ్వ మహర్షి దుష్యంతుడు శకుంతల వృత్తాంతం, అందులో భరత అని కూడా అన్నారు కనుక భరతుడని కణ్వుడని ముందు అక్కడికి వెళ్తుంది. బాగానే ఉంది. ప్రాస అణ్వా గొంతు పట్టుకుంటుంది, ప్రాస గళగ్రాహిగా ఉండదు. అటుపైన కణ్వా కాకి మాహాత్మ్యములో హాతో యతి స్థానం వేశారు. యతిలు అంటే తెలియని వాళ్ళు కారు, ఇంకోళ్ళు అయితే మామూలుగా ఏమిటి యతి చూడండి అంటాం. ఈయన వేశారు కనుక బాగా తెలిసే చేసి ఉంటారని. ఆ క్షణంలో అవధాని గారికి ఆ విరుపు తోచాలి. ఆ విరుపు ఇప్పుడు ఏమిటి చేశారు, చివరిలో మూడో పాదం ఏం చెప్పారండి, నీకు అణ్వాదేశం విడగొట్టారు. నీకున్న అణ్వాదేశం అణు ఆశంక, శంక కాదు ఆశంక. ఆ క్షణంలో ఆ సంధి తెలియాలి, తెలిస్తే ఆ సంధి వలన ఎత్తి చెల్లుతుంది. అంతవరకు బాగుంది. కానీ మరి ప్రాసన రావాలి కదా, అందుకని అణ్వాదేశము అని మొదలెట్టి ఆ తర్వాత తను ఆలింగనము తన్వాలింగనము, మూడో ప్రాస స్థానంకి వచ్చేసరికి ధ్వని అనుకరణలాగా గన్ వాకుల్ అంటే గన్నులతో మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అనే మాటలు. ఇలాగ ఈ విధంగా ప్రాసని యతిని కూడా క్లిష్ట ప్రాస క్లిష్టమైన యతి ఇదంతా కూడా సాధించారు. చాలా మంచి సమస్య, మంచి పూరణ. నాలుగవ సమస్య. ఆట వెలదికి సమమయ్యెనరయ గీతి అని వారిచ్చినటువంటి సమస్య. శాస్త్రమందలి మర్మమ్ము ఛందమందు గణగుణగణములవ్వియు కాంచినంత అని చెప్పినటువంటి పాదం. అవ్వియు కాంచినంత విరుపు నొక్కటి సాధింప వింతగాను ఆట వెలదికి సమమయ్యే అరయగీతి. విరుపు నొక్కటి సాధింప వింతగాను, గణములను విభజించడంలో
మనం కాస్త దాన్ని సాధిస్తే ఆట వెలదికి సమమయ్యే అరయ గీతి శాస్త్రమందలి మర్మమ్ము ఛందమందు గణగుణములవ్వియు కాంచినంత విరుపునొక్కటి సాధింప వింతగాను ఆట వెలదికి సమమయ్యే నరయ గీతి అని వారికి అందించిన సమస్య పూరణ. 4 సమస్యలు. ఆఖరి నామ సమీకరణం. నామం రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ. మైక్ ఆన్లో లేదండి. మైక్ ఆన్లో లేదు మీది. వ్యస్తాక్షరి. రావణ బ్రహ్మ అండి వారు చెప్పింది. నేను ఏమంటున్నానంటే రామబ్రహ్మం గారు ఎదురుకుండా ఉండగా రావణ బ్రహ్మ గురించి అడుగుతారేమిటి అంటున్నాను. కలిపారా? సరే, ఇక్కడతో ఇది 8వది. ఇక్కడతో నామ సమీకరణం పూర్తయింది. అవధాన్ గారు చివరిలో ధారణ చేసి చెప్తారు. ఇప్పుడు దత్తపదిలోకి ప్రవేశిస్తాం. వ్యస్తాక్షరి 14వ అక్షరం నం. 14వ అక్షరం నం. 14వ అక్షరం నం. నకార అకార పూర్ణానుస్వారముల నం. 14వ అక్షరం నం. 14వ అక్షరం నం. పద్నాలుగవ అక్షరం నం. తరువాత వర్ణనాంశం దత్తపది. ఖోఖో క్రికెట్ అయ్యింది, కబడ్డీ వాలీబాల్ ఉంది. ఖోఖో క్రికెట్ అయ్యింది, కబడ్డీ వాలీబాల్. మన కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల నాయువుతీయన్. మన కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల నాయువుతీయన్. మనకో కోయన వత్తురు, మనకో కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల నాయువుదీయన్. కన కనవాలి బాలుడయ్యను, కన వాలి బాలుడయ్యను. మనకో కోయన వత్తురు, మనకో కోయన వత్తురు అని రాక్షస వక్రికెటుల నాయువుతీయన్. కన వాలి బాలుడయ్యను. అక్కడ వాలీబాల్ ఉంది. కన వాలి బాలుడయ్యను.